జేహెచ్ఎంసీ పరిధిలో బీఆర్ఎస్ బలంగా ఉందంటూ ధీమా వ్యక్తం చేశారు ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 2.5 అవుతున్నా హైదరాబాద్లో కాంగ్రెస్కు బలం లేదని తెలిపారు. గ్రేటర్ హైదరాబాద్ ప్రజలకు గులాబీ పార్టీ ఏం చేసిందో తెలుసంటూ వ్యాఖ్యానించారు. అటు గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు రేవంత్ రెడ్డి పాలనకు రెఫరెండం అంటున్న ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్తో మా ప్రతినిధి సవీన్ ఫేస్ టు ఫేస్. బీఆర్ఎస్ పార్టీ సిద్ధమవుతోంది. ఇప్పటికే 3 కార్పొరేషన్లకు బీఆర్ఎస్ ఇన్ఛార్జ్ను ప్రకటించింది. ఇదే విషయంపై మనతో మాట్లాడేందుకు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ జీహెచ్ఎంసీ ఇన్ఛార్జ్ దాసో శ్రవణ్ మనతో ఉన్నారు. వారితో మాట్లాడే మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ చెప్పండి, ప్రధానంగా జీహెచ్ఎంసీ ఎన్నికల్లో త్వరలో జరగబోయే 3 కార్పొరేషన్ ఎన్నికలకు సంబంధించి హైదరాబాద్లో బీఆర్ఎస్ ఎజెండా ఎట్లా ఉండబోతోంది? ప్రజల యొక్క సంక్షేమము, తర్వాత హైదరాబాద్ అభివృద్ధి ప్రధానమైనటువంటి ఒక బీఆర్ఎస్ పార్టీ యొక్క లక్ష్యం. ఎందుకంటే కేసీఆర్ గారి యొక్క నేతృత్వంలో 14 సంవత్సరాల పోరాటం తర్వాత తెలంగాణ తెచ్చుకున్న తెలంగాణను ఒక కన్న తండ్రి ఎట్లయితే ఒక బిడ్డను జాగ్రత్తగా పెంచుకొని ఒక పెద్ద స్థితికి తీసుకొస్తారో అట్లనే కేసీఆర్ గారు కూడా హైదరాబాద్ కావచ్చు, తెలంగాణను కావచ్చు తనదైనటువంటి శైలిలో ఒక నెంబర్ 1 స్టేట్గా తెలంగాణ రాష్ట్రాన్ని, హైదరాబాద్ను ఒక గ్లోబల్ బ్రాండ్గా దేశంలో నిలబెట్టినారు. ప్రపంచ పటంలో ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం హైదరాబాద్ కల్పించేటువంటి ఒక పరిపాలన అందించినారు. ఇవాళ దురదృష్టం ఏంటి అంటే గత 2 సంవత్సరాలు ఈ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 10 సంవత్సరాలు పడ్డ కష్టాన్నంతా కూడా ఇవాళ కుక్కలు చింపిన విస్తర లెక్క వీళ్ళు ఈరోజు ఈ ప్రభుత్వం చేసినట్టు ఒక పరిస్థితి. కాబట్టి ప్రజల యొక్క సంక్షేమము, తర్వాత హైదరాబాద్ అభివృద్ధి, ఈ ప్రభుత్వ వైఫల్యాలు, ఇవాళ ప్రజలు పడుతున్నటువంటి ఒక సమస్యలు, వీటన్నిటినీ కూడా పెద్ద ఎత్తున ఎజెండాగా మార్చుకొని ప్రజల దగ్గరికి వెళ్తాము. మొన్ననే ఈ మధ్యకాలంలో కేటీఆర్ గారి యొక్క నేతృత్వంలో గ్రేటర్ హైదరాబాద్ సంబంధించిన, తర్వాత సైబరాబాద్, మల్కాజ్గిరి ఈ 3 కార్పొరేషన్ సంబంధించినట్టు శాసనసభ్యులను, ముఖ్య నాయకులను, తర్వాత అందరినీ కూడా శాసన మండలి సభ్యులను, కీలకమైన నాయకులందరినీ కూడా పిలుచుకొని వారు ఒక రివ్యూ మీటింగ్, విస్తృతమైనటువంటి రివ్యూ మీటింగ్ పెట్టడం జరిగింది. ఏ అంశాలను మనం జనం దగ్గరికి తీసుకెళ్లాలా, ప్రజల సమస్యలు ఎక్కడెక్కడ ఏ రకంగా ఉన్నాయి, తర్వాత 10 సంవత్సరాల్లో కేసీఆర్ గారి యొక్క నేతృత్వంలో జరిగిన అభివృద్ధిని మనం ప్రజల్లోకి మళ్ళా ఎట్లా గుర్తు చేయాలా, వీటన్నిటి అంశాల పట్ల లోతైనటువంటి ఒక చర్చ జరిగింది. భవిష్యత్తులో ఇంకా మీరు అన్నట్టుగా ఇంతకుముందు ప్రతి కార్పొరేషన్కు ఒక సీనియర్ నాయకుడిని ఇన్ఛార్జ్గా వేసినారు. గ్రేటర్ హైదరాబాద్ 150 డివిజన్లు ఉన్నటువంటి ఒక నేతృత్వంలో పెద్దలు కర్ణ ప్రభాకర్ గారిని, వారితో పాటు నన్ను కూడా వారితో పాటు గ్రేటర్ హైదరాబాద్కు వేయటం జరిగింది. ఇవాళ బాధ కలిగే అంశం ఏంటంటే గ్లోబల్ హైదరాబాద్ గార్బేజ్ హైదరాబాద్గా మారిపోయింది. ఇవాళ ఒకప్పుడు క్లీన్ అండ్ గ్రీన్ అని చెప్పుకోబడ్డటువంటి ఒక హైదరాబాద్ ఇవాళ మస్కిటో మినేస్కు క్యాపిటల్గా మారిపోయింది. ఇవాళ మొత్తం జిహెచ్ఎంసీ అంతా కూడా, హైదరాబాద్ అంతా కూడా అస్తవ్యస్తంగా ఉన్నటువంటి ఒక పరిస్థితి. కాబట్టి వీటన్నిటిని కూడా ప్రజల సమస్యలను పెద్ద ఎత్తున అటు ప్రభుత్వాన్ని తట్టిలేపడం కోసం, ప్రజలను చైతన్యం చేయడం కోసం ఎన్నికల ఎజెండాగా మార్చుకొని ముందుకెళ్తాం. అంటే ప్రధానంగా అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలిచింది, కానీ ఆ తర్వాత జరిగిన అసెంబ్లీ ఉప ఎన్నికలు, కంటోన్మెంట్ కావచ్చు, జూబ్లీ హిల్స్, లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ గ్రేటర్ పరిధిలో ఓడిపోయింది. ఇప్పుడు జీహెచ్ఎంసీ ఎన్నికలు జరిగితే 3 కార్పొరేషన్లకు సంబంధించి పొలిటికల్ సినారియో ఎట్లా ఉండబోతోంది? బీఆర్ఎస్ పార్టీకి విజయావకాశాలు ఎట్లా ఉంటాయి? బీఆర్ఎస్ పార్టీ తప్పనిసరిగా, మీరు మొన్న జరిగినటువంటి ఒక మున్సిపల్ ఎన్నికల్లో కనుక చూసినట్టయితే the vote percentage difference between the ruling party and the main opposition BRS is not even 8-9% difference లేదు. వాస్తవంగా మీరు గతంలో తెలంగాణలో చూసినా కానీ, లేకపోతే దేశవ్యాప్తంగా అధికారంలో ఉన్న పార్టీల యొక్క విజయ పరంపర చూసినట్టయితే ఏ ప్రతిపక్షం కూడా ఎప్పుడు కూడా స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలవదు. కానీ అనూహ్యమైనటువంటి రీతిలో ప్రజల యొక్క ఎంత విసిగి బేజారున్నారో రేవంత్ రెడ్డి గారి యొక్క ప్రభుత్వం పట్ల అని చెప్పడానికి నిదర్శనంగానే మున్సిపల్ ఎన్నికల్లో పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీ, అటు సర్పంచ్ ఎన్నికల్లో కానీ లేకపోతే మున్సిపల్ ఎన్నికల్లో కానీ పెద్ద ఎత్తున వీ గేవ్ ఎ టఫ్ కాంపిటీషన్ అండ్ దెన్ వీ ఆల్సో వన్ సైజబుల్ number of seats with a very respectable percentage of votes. కాబట్టి జిహెచ్ఎంసీలో అయితే అసలు వాళ్ళకి స్థానమే లేదు కదా, ఇక్కడ శాసనసభ్యులే లేరు.
తర్వాత గ్రేటర్ హైదరాబాద్ ప్రజలు అంతో ఇంతో విఘ్నత కలిగినటువంటి వాళ్ళు, చదువుకున్నటువంటి వాళ్ళు, నాలెడ్జ్ వర్కర్స్ ఎక్కువగా ఉన్నటువంటి ఒక సిటీలో రేవంత్ రెడ్డి గారి యొక్క మోసాలు, విధ్వంసాలు, అవినీతి, అణచివేత, అహంకారం ఇవన్నీ అర్థం చేసుకోలేనని తమాయకులు గారు కదా హైదరాబాద్ ప్రజలు. తప్పనిసరిగా మోకాకే ఇంతజార్ మే హై, జబ్ మోకా మిలే తబ్ ఉన్కు సబక్ సికానా అని చెప్పని వాళ్ళ పెద్ద ఎత్తున ప్రజలు ఎదురు చూస్తూ ఉన్నారు. విచ్చలవిడి దోపిడీ కావచ్చు, హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగానికి మారిపోయారు, విధ్వంసం అయిపోయింది, సర్వనాశనం అయిపోయింది. తర్వాత తద్వారా కన్స్ట్రక్షన్ వర్కర్స్ అంతా కూడా ఇవాళ ఇబ్బందికి గురవుతున్న పరిస్థితి. లక్షలాది మంది రియల్ ఎస్టేట్ రంగం మీద ఆధారపడ్డటువంటి ఒక చిన్న మధ్యతరగతి కుటుంబీకులు వాళ్ళు ఆగమైనటువంటి ఒక పరిస్థితి. ఎంఎస్ఎంఈ సెక్టర్ సర్వనాశనం అయిపోయింది. కరెంటు కష్టాలు చూస్తూ ఉన్నారు ఇవాళ, మంచినీటి కష్టాలు చూస్తూ ఉన్నారు ఇవాళ, ఏ రోడ్డు మీద పోయినా గుంతలు చూస్తూ ఉన్నారు ఇవాళ, ఏ నాలా చూసినా పొంగి పొర్లుతున్న పరిస్థితి చూస్తూ ఉన్నారు. తర్వాత రోడ్ల మీద చెత్తను కనీసం తీసివేసే పరిస్థితి కనబడతలేదు. దోమలు ఎక్కడికక్కడ ఇవాళ విషజ్వరాలకు నిలయంగా ఇవాళ హైదరాబాద్ మారిపోయింది, దోమలు పెరిగిపోయినాయి. వీటిని ఏటిని పరిష్కరించకుండా రేవంత్ రెడ్డి ముఖం చూసి ఆయన ఏదో సినిమా యాక్టర్ అని చెప్పని ఆయనకు అభిమానం అంతా తీసి మళ్ళీ ప్రజలు ఓట్లు గుద్దుతారు అంటే అది మూర్ఖత్వం అవుతుంది. తప్పనిసరిగా బీఆర్ఎస్ పార్టీ గతంలో ఏ రకంగానైతే పెద్ద ఎత్తున విజయకేతనం హైదరాబాద్లో ఎగరేస్తుందో ఇక్కడ కూడా ఎగరేస్తుంది. అయితే ఒక విషయం మనం గమనించాలండి, అంటే ప్రజలు కూడా 2023 వరకు జరిగినటువంటి ఒక ప్రతి ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ ఎక్కడ గెలిచిందో ఒకసారి చూడండి. ఎట్లా అభివృద్ధి చేసిండ్రు, ఏ రకంగా ఫ్లైఓవర్లు కట్టిండ్రు, ఏ రకంగా అండర్పాస్ బ్రిడ్జెస్ కట్టిండ్రు, ఏ రకంగా పార్కులు కట్టిండ్రు, ఏ రకంగా చెరువులను కాపాడిండ్రు, ఏ రకంగా ఎన్వైరన్మెంటల్ బ్యాలెన్స్ చేసిండ్రు, ఇవన్నీ కూడా వాళ్ళకి తెలుసు. మోస్ట్ లివబుల్ సిటీగా హైదరాబాద్ను కేటీఆర్ గారి యొక్క నేతృత్వంలో, కేసీఆర్ గారి యొక్క నేతృత్వంలో హైదరాబాద్ ట్రాన్స్ఫార్మ్ అయింది, వాళ్ళకి తెలుసు. కాబట్టి వాళ్ళకి మేము వచ్చి ఏం చేస్తామని చెప్పవలసిన అవసరం లేదు. మీరు లేకపోవడం వల్ల జరిగినటువంటి ఒక కష్టాన్ని, నష్టాన్ని వాళ్లే గుర్తించిండ్రు. కాబట్టి ఆల్ వీ నీడ్ టు డూ ఇస్ లెట్స్ నాట్ డూ దిస్ మిస్టేక్ అగైన్ అని చెప్పని పోయి దండం పెట్టుకుంటే అయిపోతుంది. కాబట్టి తప్పనిసరిగా జిహెచ్ఎంసీలో గ్రేటర్ హైదరాబాద్ కావచ్చు, సైబరాబాద్ కావచ్చు, మల్కాజ్గిరి, ఈ కార్పొరేషన్స్ ఆర్ గోయింగ్ టు బి రెఫరెండమ్ ఫర్ రేవంత్ రెడ్డిస్ గవర్నెన్స్. ఆయన అనుకుంటున్నాడు ఏంటంటే మంత్రాలకు చింతకాయలు కూడా రాలవు అన్నట్టుగా డబ్బులకే ప్రతిసారి నేను గేమ్ ఆడతాను అనుకుంటున్నాడు ఆయన. బట్ డబ్బులు పనిచేయవు. లేకపోతే కులాల పేరు మీద, మతాల పేరు మీద రకరకాల వైషమ్యాలు, విధ్వంసాలు రెచ్చగొట్టాలన్న ప్రయత్నం చేయొచ్చు. ఏది చేసినప్పటికీ కూడా ఈసారి రేవంత్ రెడ్డికి తగు మూల్యం చెల్లించుకోవాల్సినట్టుగా ఎన్నిక ఇదవుతుందని భావిస్తా ఉన్నాను. ఇది ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారంలోకి వచ్చి 2.5 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంలో త్వరలో జరిగే జీహెచ్ఎంసీ ఎన్నికలకు సంబంధించి జీహెచ్ఎంసీ పరిధిలో కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజలు అసంతృప్తితో ఉన్నారు. అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ క్షేత్రస్థాయిలో బలంగా ఉంది. కాబట్టి జీహెచ్ఎంసీ గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉన్నటువంటి 3 కార్పొరేషన్లో బీఆర్ఎస్ పార్టీ విజయం సాధిస్తుందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసో శ్రవణ్ అంటున్నారు. కెమెరామెన్ విజయ్తో సవీన్, స్వతంత్ర టీవీ, హైదరాబాద్.